ఒరిస్సా రాష్ట్రంలో చాలా ముఖ్యమైన వ్యవసాయానికి అగ్రికల్చర్కి సంబంధించిన ఒక పండగ నువాఖాయ్. ఈ పండుగను అక్కడ చాలా సంబరాలతో జరుపుకుంటారు. ముఖ్యంగా వెస్టర్న్ ఒరిస్సాలో సాధారణంగా గణేష్ చతుర్థి అయిపోయిన తర్వాత మరుసటి రోజు ఈ ఫెస్టివల్ని సోషల్ ఫెస్టివల్గా సమాజంలో ప్రజలందరూ కలిసి కూడా అక్కడ ఒరిస్సాలో జరుపుకుంటారనమాట. నువాఖాయ్ అంట్లో నువా అంటే న్యూ అని, కాయ్ అంటే ఫుడ్ అని, కొత్తగా ఆహారం వండి ఆ వంటల్ని యాన్సిస్టర్స్కి ఎవరైతే చనిపోయిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి దేవుళ్ళకి పెట్టి చాలా సంబరాలు జరుపుకుంటారనమాట. ఈ నవాకాయ్ అనే పండగ ఒరిస్సాలో పఠాన్గర్ 12th సెంచరీలో పఠాన్గర్ని పరిపాలించే రాజు చువాన్ రాజా రమై ఈయన ఈ ఆచారం తీసుకొచ్చారనమాట. అక్కడున్న అగ్రికల్చర్ అన్నిటిని సెలబ్రేట్ చేసుకుంటూ ఆ ఫెస్టివల్ని ముందుకు తీసుకెళ్ళడానికి 12th సెంచరీలోనే ఈ నవాకాయ్ అనే ఫెస్టివల్ స్టార్ట్ అయింది. అక్కడ ఒరిస్సాలో ముఖ్యంగా వెస్టర్న్ ఒరిస్సాలో ఈ టైంలో హార్వెస్ట్ సీజన్. ఈ టైంలో వచ్చే కొత్త పంటలతో భోజనం వండుతారనమాట. దీన్నే నబన్నా అంటాం. అంటే మనకి బోనాలు అలా ఎలానో దాన్ని అక్కడ పేరు నబన్నా అనమాట. ఇది ఫస్ట్ హార్వెస్టెడ్ రైస్ క్రాప్ ఆఫ్ ద సీజన్. దేవుడికి ఆ నబన్నా సమర్పిస్తారు. ఎలాంటిది? ఫస్ట్ హార్వెస్ట్ మొదట పండిన పంటతో దేవుడికి ఆ సమర్పిస్తారనమాట. ఆ దేవుడికి సమర్పించే తీరిని ఆ మాటని నబన్నా అని పిలుస్తారనమాట. వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఒరిస్సాలో ఇది చాలా ఫేమస్ ఫెస్టివల్. ఈ నబన్నా అనేది గాడెస్ సమలేశ్వరి అనే దేవత సంబల్పూర్లో ఒరిస్సాలో అక్కడ చాలా ఫేమస్ అనమాట. సమలేశ్వరికి పెడతారు. దాంతోపాటు గాడెస్ పటనేశ్వరి, తర్వాత మాణికేశ్వరి, ఇలా పటనేశ్వరి అనే దేవత బాలంగీర్లో ఉంటారు. అలానే మాణికేశ్వరి దేవత కలహండి. ఈ మొత్తం ఇలాంటి ప్రాంతాల్లో దేవతలకి ఆహారంగా నబన్నా పెడతారనమాట. మొదట పంటను తీసి దేవతలకు పెడతారనమాట. ఈ ఫెస్టివల్లో ఇంకొక రిచువల్ ఒకటి ఉంటుంది, ఇంకొక ఆచారం ఉంటుంది. జుహార్ బేట్ అని, అంటే ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ ఇళ్ళకెళ్ళి కలవటము, అక్కడ వాళ్ళ ఫుడ్ కానీ గ్రీటింగ్స్ కానీ ఎక్స్చేంజ్ చేసుకోవడం ఇవన్నీ అనమాట. ఆ తర్వాత ఈ ఫెస్టివల్లో పెద్దవాళ్ళ దగ్గరికి, ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి బ్లెస్సింగ్స్ తీసుకుంటారు. నోవాకాయ్ జుహార్ అంటారు ఈ ఆచారాన్ని. సో ఈ రోజున ఒరిస్సాలో సీఎం మోహన్ మాఝీ ఈరోజు ఒక కొత్త స్కీమ్ అనౌన్స్ చేశారు, సీఎం కిసాన్ యోజన అని చెప్పి. ఎందుకంటే ఈ రైతాంగానికి సపోర్ట్గా ఈ స్కీమ్ అనమాట. ఇది రైతాంగ ఫెస్టివల్ కాబట్టి, ముఖ్యంగా ఇది అక్కడ హార్వెస్ట్ ఫెస్టివల్ అనమాట. ఈ సీఎం కిసాన్ యోజన కింద ఎలిజిబుల్ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 2 ఇన్స్టాల్మెంట్లో 4,000 ఇస్తారు. అదేవిధంగా ఎవరికైతే భూమి లేదో, ల్యాండ్లెస్ ఫార్మర్స్ ఉంటారో, అసలు భూమి లేదో, వాళ్ళకి 12,500 3 ఇన్స్టాల్మెంట్లో ఇస్తారు.